ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. గ్యాస్ సిలిండర్ బుకింగ్ పైన కొత్త రూల్స్ విడుదల. కేంద్రం నేటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్ ఇప్పటి వరకు ఇంట్లో అంటే వాడేటువంటి వంట గ్యాస్ ఎప్పటికప్పుడు బుక్ చేసుకునే వెసులుబాటు అయితే ఉండేది. మధ్య అంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తారాస్థాయికి చేరిన తర్వాత వంట గ్యాస్ బుక్ చేసుకునే కనీస వ్యవధిని 21 రోజులు నిర్ణయించారు. అయితే ఇప్పుడు దానిని సవరించి తాజాగా కేంద్రం దానిపైన కొత్త రూల్స్ అనేది తెచ్చిందనమాట. దేశంలో ఎల్పిజి సిలిండర్ కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్ నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంది. గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవడానికి కొత్త గైడ్లైన్స్ అయితే ఇచ్చింది. గ్యాస్ సిలిండర్లను స్టాక్లో ఉంచుకోవడానికి నివారించడానికి 2 బుకింగ్ల మధ్య వ్యవధి అనేది 21 రోజులు 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచారనమాట. సాధారణంగా వంట గ్యాస్ సిలిండర్ ఒక కుటుంబానికి 45 రోజుల నుంచి 55 రోజుల వరకు అయితే వస్తుంది. అందుకే గతంలో 55 రోజుల్లో ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునేవారు. ఇప్పుడు యుద్ధ భయం కారణంగా కేవలం 15 రోజుల్లో వాటిని బుక్ చేసుకుంటున్నారు. దీన్ని నియంత్రించడానికి కొత్త నిబంధన తీసుకొచ్చారు. వాణిజ్య సిలిండర్ల కంటే గృహ వినియోగదారులు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. గృహ వినియోగదారుల ప్రయోజనాలే మాకు ముఖ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో సామాన్య ప్రజలకు వంట గ్యాస్ కొరత రాకుండా చూడడమే తమ ప్రధాన లక్ష్యమని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకోసం దేశీయంగా ఉన్న గ్యాస్ శుద్ధి కర్మాగారాలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని గరిష్ట స్థాయికి పెంచాలని సూచించింది. మరోవైపు కేవలం గల్ఫ్ దేశాలపైన ఆధారపడకుండా ఇతర దేశాల నుంచి ఎల్పిజిని దిగుమతి చేసుకునేందుకు భారత్ చర్చలు జరుపుతుంది. అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా మరియు నార్వే వంటి దేశాలు భారతదేశానికి గ్యాస్ విక్రయించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో సరఫరాపై ఎటువంటి ఆటంకంగా ఉండవని అధికారులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి పాత సిలిండర్లు నిండుకోకపోయినా భయం కొద్దీ బుక్ చేసుకునే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గ్యాస్ ఏజెన్సీలు చెబుతున్నారు. దేశంలో తగినంత స్టాక్ ఉందని బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకే ఈ నియమాలు వారు వివరిస్తున్నారన్నమాట. వినియోగదారుల మార్పును తప్పనిసరిగా గమనించాలని కోరుతున్నారన్నమాట.